టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్తో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19.1 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హ్యారీ బ్రూక్ 100 పరుగులు, 51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్తో పాటు జాకబ్ బెథెల్, టామ్ బాంటర్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ ను బ్రూక్ ఆదుకొని విజయం దిశగా నడిపించాడు. 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతను తర్వాత బంతికే అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ 28, శామ్ కరన్ 16 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లో షాహీన్ అఫ్రిది 30 పరుగులిచ్చి 4 వికెట్లతో రాణించాడు. మహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ 2 వికెట్లు పడగొట్టారు. సూపర్ 8లో వరుసగా రెండో విజయం సాధించిన ఇంగ్లాండ్ సెమీస్ కు దూసుకెళ్లింది. 2016, 2021, 2022, 2024లో ఇంగ్లీష్ జట్టు సెమీఫైనల్ కు చేరుకుంది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 5 ఎడిషన్లో సెమీస్ కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది. తొలుత పాక్ బ్యాటర్లలో షాహిద్ జాదా, ఫర్హాన్ 63 రాణించారు. బాబర్ ఆజం 25, ఫకర్ జమాన్ 25, షాదాబ్ ఖాన్ 23 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లో లియాన్ డాసన్ 3, జోఫ్రా ఆర్చర్ 2, జెమీ ఓర్టన్ 2, ఆడిల్ రషీద్ 1 వికెట్ పడగొట్టారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.